హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి నేను ఒక ఫోన్ కొనుక్కోవాలనుకున్నాను. కానీ ఏ ఫోన్ కొనుక్కోవాలని చెప్పేసి చాలా చాలా ఆలోచనలు చేశాను. బట్ అందులోనూ ఐఫోన్ తీసుకుందామని ఒకసారి అనుకున్నాను. తర్వాత ఒప్పో తీసుకుందాం అనుకున్నాను. శాంసంగ్ అని ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. బట్ కాకపోతే శాంసంగ్ కానీ ఐఫోన్ కానీ కాస్ట్ పరంగా చాలా హెవీ. శాంసంగ్ ఇంకా ఎక్కువ ఐఫోన్ కంటే. బట్ ఐఫోన్తో పోల్చుకుంటే ఐఫోన్లో ఉన్న ఫీచర్సే సేమ్ సిమిలర్గా నాకు ఒప్పోలో అనిపించాయి. అలాగే వివో అని ఇంకోటి ఉంది, అందులో కూడా సేమ్ అనిపించాయి. కాకపోతే నాకు వివో ఒప్పో రెండు కలిపితే నాకు ఒప్పో చాలా బెటర్ అనిపించింది. కొన్ని కొన్ని ఫీచర్స్ చాలా బాగున్నాయి ఒప్పో రెనో 13 ప్రోలో. ఇదే ఫోన్ కోసమే నేను 4-5 షాపులు తిరిగాను, 4-5 చోట్ల తిరిగాను, కనుక్కున్నాను. నాకు వివో ఒప్పో రెండు ఆప్షన్స్ ఉన్నాయి నా బడ్జెట్లో. బట్ వివో ఎందుకో నాకు అది లుక్ పరంగా కానీ కొన్ని కొన్ని ఫీచర్స్ పరంగా కానీ నాకు అంతగా అనిపించలేదు. ఒప్పో రెనో 13 ప్రో సిరీస్లో చాలా చాలా మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఐఫోన్ 16 మరియు ఒప్పో రెనో 13 ప్రో రెండు కలిపి చూస్తే కెమెరా పరంగా కానీ ఫీచర్స్ పరంగా కానీ ఒప్పో రెనో 13 ప్రో అనేది ఎక్కడా కూడా తగ్గలేదు. అన్నిట్లోనూ ఇదే ఒప్పో రెనో 13 ప్రోని చాలా బెటర్ ఫీచర్స్ ఇస్తుంది. ఐఫోన్ అంటే ఐఫోన్లో మళ్ళీ ఫీచర్స్ అవి దాని కొన్ని కొన్ని కావాలంటే ఆప్షన్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. సో అది కొంచెం మెయింటెనెన్స్ మనకి ఎందుకు తలకాయ నొప్పి గొడవ అని చెప్పేసి ఒప్పో రెనో 13 ప్రోకి ఫిక్స్ అయిపోయాను. సో అలా ఫిక్స్ అవ్వగానే ఇంకా మనకున్న ఏంటంటే బడ్జెట్ కన్స్ట్రెయింట్స్, సో అన్నీ చూసుకున్నాను. ఏంటి ఏమేమి బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ అని చూస్తే నా ఓల్డ్ ఫోన్ని ఎక్స్చేంజ్ చేసుకొని ఈఎంఐలో తీసుకుందామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే ఒకటేసారి కట్టాలన్నా కానీ ఇది చాలా హ్యూజ్ రేట్ అయిపోయింది. ఒప్పో రెనో 13 ప్రో కూడా నార్మల్గా 30,000కి వచ్చేస్తుంది, 35కి అలా వచ్చేస్తుంది అనుకున్నా. కాదు, ఇప్పుడు 55,000 ఒప్పో రెనో 13 ప్రో. మంచి ఫీచర్స్ ఇస్తుంది యాక్చువల్గా. 512 GB రాము, 12 GB ర్యామ్ తీసుకున్నాను. యాక్చువల్లీ 128 GB రామ్ కూడా ఉంది, అంటే ఇంటర్నల్ స్టోరేజు. సో నేను 512 GB తీసుకుందామని డిసైడ్ అయిపోయాను. 512 GB విత్ 12 GB ర్యామ్ అనమాట. సో బెటర్ అనిపించింది నాకైతే. ఫోటో కానీ ఫ్రంట్ 50 మెగాపిక్సెల్, బ్యాక్ 50 మెగాపిక్సెల్ రెండు నాకు చాలా మంచి అనిపించింది. ఇందులో ఉన్న ఫీచర్స్ ఫీచర్స్ ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి, ఫీచర్స్ ఏమి ఉన్నాయని చెప్పేసి మొత్తం అన్ని నేను సెపరేట్ వీడియో చేస్తున్నాను. సో ఆ వీడియోలు చూపిస్తాను ఇక్కడ. సో నేను డిసెంబర్లో బుక్ చేసుకున్నానండి. డిసెంబర్లో బుక్ చేసుకుంటే నాకు జనవరిలో వచ్చింది. అంటే నేను డిసెంబర్లో కొన్నట్టే అనమాట. ఇది 2024 నుంచి కొనుక్కున్నట్లే. సో అదనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ అనేది ఫోటో అనమాట. అంత క్లారిటీగా ఉంది కదా. సో లెఫ్ట్ సైడ్ ఉన్న ఫోటో ఒప్పో రెనో 13 ఫోటో చేసింది. క్లారిటీ అదిరిపోయింది కదా. బాగానే ఉంది, నాకు కూడా బాగా అనిపించింది. సో ఇలాగుంది. సో మ్యాక్సిమం అంటే బ్యాక్ సైడు ఒక 3 కలర్లో ఇచ్చారు. నేనైతే బ్లాక్ కలర్ తీసుకుందాం అనుకున్నాను. బ్లాక్ కలర్ అడిగితే వాళ్ళు బ్లాక్ కలర్ లేదని చెప్పారు. సో ఫైనల్గా ఇంకా వైలెట్ కలర్ ఫిక్స్ అయిపోయాను. వైలెట్ కలర్ వచ్చేసింది, ఇంకా వేరే ఆప్షన్స్ వచ్చింది, ఫిక్స్ అవ్వాల్సి వచ్చింది. నాకు వేరే దాన్ని వెయిట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. సో ఏదో ఒకటి తీసేసుకున్నా కానీ ఏదైనా ఫోన్ అని నేను డిసైడ్ అయిపోయాను. సో మొత్తానికి మంచిగా అనిపించింది నాకైతే. తీసుకోండి, మీరు కూడా కావాలంటే ఫ్రెండ్స్. బెస్ట్ ఫోన్ అని చెప్పచ్చు. ఎందుకంటే కెమెరా క్లారిటీ కానీ ఫీచర్స్ కానీ మనకు డినామినేషన్స్లో మనకున్న బడ్జెట్లో ఒక 55,000 పెడితే ఐఫోన్ 15 రావచ్చు. కానీ ఐఫోన్ 15లో చాలా వరకు ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒప్పో రెనో 13 ప్రో కాకుండా ఒప్పో రెనో 13 కూడా ఉంది. సేమ్ ఫీచర్స్ ఉంది, కొద్ది డిఫరెన్స్ ఉంటుంది కెమెరాలో. ఫీచర్లో కొద్ది డిఫరెన్స్ ఉంటుంది. కావాలంటే అది కూడా తీసుకోండి ఫ్రెండ్స్. ఒప్పో రెనో 12 అయితే ఒక 35 దాకా వచ్చేస్తుంది. 35,000 37,000లో వచ్చేస్తుంది. మీరు 13 సిరీస్కి వెళ్ళాలనుకుంటే మాత్రం డెఫినెట్గా 40+, 45+ దాకా వచ్చేస్తుంది ఒప్పో రెనో 13. ఒకసారి చూసి కనుక్కోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్. ఇందులో ఉన్న ఫీచర్స్ గురించి మొత్తం అంతా నీకు ఇంకో వీడియో చేస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.